'ఉగ్రం' ఈ నేమ్ వినంగానే మనకు గుర్తొచ్చే పేరు ప్రశాంత్ నీల్. 'సలార్' ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే పేరు ప్రభాస్. 'సలార్' మూవీ 'ఉగ్రం' మూవీ రీమేక్ అని చెప్పి అందరూ అంటున్నారు. ప్రశాంత్ నీల్ ఏమో 'కేజీఎఫ్ 2' ప్రమోషన్స్ లో 'సలార్ ఉగ్రం' రీమేక్ అంటే 'సలార్ ఉగ్రం' రీమేక్ కాదు, 'సలార్' క్యారెక్టరైజేషన్ 'ఉగ్రం' క్యారెక్టరైజేషన్ కొద్దిగా సిమిలర్ గా ఉంటాయని చెప్పారు. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏమో అది రీమేక్ అని చెప్పి అందరికీ తెలుసు కదా అని చెప్పారు. కానీ అది ఒకవేళ నిజమేమో అని అనుకునేలాగా సోషల్ మీడియాలో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. 'ఉగ్రం' మూవీని జీ5 నుంచి, యూట్యూబ్ నుంచి, హంగామా నుంచి, వూట్ నుంచి రిమూవ్ చేశారు. సడన్ గా మూవీని ఎందుకు రిమూవ్ చేశారు అంటే నిజంగా రీమేక్ అయినా, ఒకవేళ రీమేక్ అయినా సరే మన ప్రభాస్ స్టైల్ ఆఫ్ డామినేషన్ తో అది రీమేక్ అనే విషయం కూడా మనం మర్చిపోతామేమో. ఇదే ప్రాబ్లం మన షారుఖ్ కూడా వచ్చింది. షారుఖ్ చేసిన 'డున్కీ' ఫిలిం తుర్క సల్మాన్ యాక్ట్ చేసిన 'సియా' ఫిలిం రీమేక్ అని చెప్పి అందరూ అంటున్నారు. పోస్టర్స్ కూడా కొంచెం సిమిలర్ గానే ఉన్నాయి. కానీ రాజ్ కుమార్ హిరాన్ లాంటి వ్యక్తి రీమేక్ ఫిలిం తీస్తాడా అంటే నాకు నమ్మాలనిపించట్లేదు. 'సాలార్' అండ్ 'డున్కీ' రెండు రీమేక్ ఫిలిమ్సా లేదా స్ట్రైట్ ఫిలిమ్సా అనేది తెలియాలంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి. మరి చూద్దాం ఎవరేం తీశారో ఏంటో.